రాజకీయాల్లో మనకు కనిపించేదంతా నిజం కాదు. మనం విన్నది, వింటున్నది ఇలా ఏది నిజం కాదు. ఎప్పుడు ఎవరు ఏది మాట్లాడినా అది జస్ట్ ఒక స్క్రీన్ ప్లే మాత్రమే. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఒక హింట్ మాత్రమే. వ్యూహాలు, ప్రతివ్యూహాలు బయటకు కనిపించవు, కానీ జరగాల్సినవి జరుగుతూ వెళుతుంటాయి. తెర వెనక జరిగే స్టోరీ, దాని కారణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక తెర వెనక స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నా. రాష్ట్ర రాజకీయాల్లో ఏ నిర్ణయం ఎందుకు జరిగింది, దాని వెనక స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు రైతు బంధు తెలుసు కదా, అది స్టార్ట్ చేసింది కేసీఆర్. ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా చేయలే. దానికి శ్రీకారం మనమే చుట్టినాం. ఆ గౌరవం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రాంగానికి, తెలంగాణ రైతాంగానికే దక్కుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు బంధు పథకం పేరు మార్చేసింది. రైతు భరోసా అని నామకరణం చేసింది. సరే, వాళ్ళ ఇష్టం. పేరేది పెట్టుకున్నా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రైతు భరోసాను అమలు చేస్తున్న విధానంతోనే ఇబ్బంది అంతా వస్తోంది. ఇప్పటి వరకు కరెక్ట్గా 3 సార్లు మాత్రమే రైతు భరోసా పడింది. అది కూడా అందరికీ కాదు, చాలామందికి కోత పెట్టి కొందరికి మాత్రమే అందించారు. ఈ సీజన్లో అయితే ఇప్పటి వరకు 1 ఎకరా వరకు మాత్రమే భరోసా డబ్బులు పడ్డాయి. మిగతా వారికి ఎప్పుడు పడతాయో, అసలు పడతాయో లేదో కూడా తెలీదు. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడాదికి 2 సార్లు రైతు బంధు అమలయ్యేది. 1 ఎకరాతో మొదలు పెడితే ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమయ్యే వరకు పథకం కొనసాగేది. చివరికి కరోనా టైంలో ఏ మాత్రం ఇన్కమ్ లేకపోయినా రైతు బంధు ఇచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అలా చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసా కనీసం 6 సార్లు పడాల్సి ఉంది. కానీ జస్ట్ 3 సార్లు మాత్రమే వేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంది? రైతులకు మేలు చేస్తే వాళ్ళకే కదా ఓట్లు పడేది అనుకుంటున్నారా? కాంగ్రెస్ నేతలు అంత పిచ్చోళ్ళేమి కాదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలుసా? రైతు బంధు అన్నా, రైతు భరోసా అన్నా ఇది కేసీఆర్ తెచ్చిన పథకం. మనం పేరు మార్చినా, ఎన్ని డబ్బులేసినా, ఎంత గింజుకున్నా చివరికి క్రెడిట్ అంతా కేసీఆర్కే పోతుంది. ఎవరిని అడిగినా ఇది కేసీఆర్ తెచ్చిన పథకమే అంటారు, కానీ కాంగ్రెస్ సర్కార్ డబ్బులు వేస్తోంది అని గుర్తుపెట్టుకోరు. ఆ మాత్రం దానికి మనం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎందుకు, కేసీఆర్కు మేలు చేయడం ఎందుకు? వీలైతే వేద్దాం, లేదంటే లేదు అని పక్కా ప్లాన్తో ఈ పథకాన్ని పక్కన పడేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలు క్రమబద్ధీకరించాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో తొందరలోనే ఒక కమిషన్ వేసి కొన్ని జిల్లాలను కలిపేలా, మరికొన్ని జిల్లాలను విడగొట్టేలా ఒక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ప్రభుత్వం చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సిందే అని అంటోంది. అది కూడా ఆషామాషిగా ఏం చేయం. రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఆయన సూచనల మేరకు ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో బయటకు వస్తున్న ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ను 3 జిల్లాలుగా విభజించే ఆలోచనలో ఉందంట ప్రభుత్వం. మొత్తానికి 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదించాలని భావిస్తోంది ప్రభుత్వం. సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, సూర్యాపేట, భద్రాద్రి, ములుగు జిల్లాలను రద్దు చేసి వాటిని సమీప జిల్లాలో కలిపేసే ఆలోచన కూడా చేస్తోందంట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలు, సరిహద్దులు, కార్యాలయాలు ఇలా మొత్తం రూపురేఖలే మారిపోనున్నాయి. వీటన్నింటిపై ఒక 6-7 నెలల్లో నివేదిక తెప్పించుకొని ఆ తర్వాత పని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిజంగా జిల్లాల పునర్విభజన అవసరమా? గత ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాలు అంత అస్తవ్యస్తంగా ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనికి తెర వెనుక కారణాన్ని ఇప్పుడు వివరిస్తా. అంతకుముందు ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఈ జిల్లాలను పునర్విభజించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు ఒకటే చెప్పారంట. జిల్లాల సరిహద్దులు మార్పులు చేయడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి, లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. అయినా ఎందుకు జిల్లాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నారంటే వెరీ సింపుల్. కేసీఆర్కు సంబంధించిన ఏ ఆనవాలు ఉండకూడదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే అందులో ఇవి చేసింది కేసీఆరే అన్న మాటనే రాకూడదు అన్నది కాంగ్రెస్లోని కొందరి కోరిక. అందుకోసమే తెర వెనుక పలు విధాలుగా ఆలోచించి కేసీఆర్ తీసుకున్న ఒక్కో నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది,
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాహనాల నెంబర్ ప్లేట్లు ఏపీతో స్టార్ట్ అయ్యేవి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ అనే అక్షరాలను ఖరారు చేశారు కేసీఆర్. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లు టీఎస్తోనే తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్లు రిజిస్టర్ అయ్యేవి. కానీ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. అక్కడి నుంచి ఒక్కో మార్కును మార్క్ చేస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే గుర్తొచ్చేది కేసీఆరే. ఇప్పుడు దాన్ని కూడా రిపేర్లు చేయకుండా కాళేశ్వరం అంటే మేడిగడ్డ కుంగిన ఘటననే హైలైట్ అయ్యేలా చేసింది. భూముల రిజిస్ట్రేషన్ల కోసం కేసీఆర్ ధరణి తీసుకొస్తే దాన్ని భూమాతగా మార్చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో కార్పొరేషన్ సంఖ్యను పెంచి కొత్తగా అక్కడ తమ హయాంలో జరిగిన పనిగా చూపించుకునేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్ సర్కార్. అంతేనా, ఇప్పుడు జిల్లాల పునర్విభజన చేస్తే అక్కడ కేసీఆర్ కట్టిన కలెక్టరేట్లు కూడా కామన్ బిల్డింగ్లా మారిపోతాయి. ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఒక్కొక్క మార్కును చెరిపేస్తూ వాటిపై తమ ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనికోసమే తెర వెనుక వివిధ నిర్ణయాలు తీసుకుంటూ వాటిని ప్రజల సౌలభ్యం కోసం అనేలా ప్రచారం చేస్తోంది. ఇది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఉన్న స్టోరీ.